కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుని దేవుని మహిమపరుద్దాం. కయీనీయుడైన హేబేలు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నందును, గుడారములలో నుండగా స్త్రీలలో ఆమె దీవెన నందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం ఇప్పటి వరకు బిడ్డలు మీరు ఇచ్చిన స్వరాలతో మేము స్తుతించారు, మహింపరిచారు, గణపరిచారు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము నాయన. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు గురించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకుందాం. యాయేలు అనే ఒక స్త్రీని గురించి పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలలో దీవెన నందును, గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నందును. హల్లెలూయా. ఒక స్త్రీని గురించి ఆమె దీవెన నందును అని 2 సార్లు చెప్పబడతా ఉంది. స్త్రీలలో దీవెన నందును, గుడారములలో నుండి స్త్రీలలో దీవెన నందును అని చెప్తుంది వాక్యం. ఇంతగా ఆమె దీవెన నొందటానికి గల కారణం ఏంటి? ఆమె కయీనీయురాలు, ఇశ్రాయేలీయురాలు కాదు, యూదురాలు కాదు, అన్యజనురాలు. ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఈమె దీవెన నొందుతుంది అని. ఎందుకు ఆమె అంత ఇదిగా దీవెన నొందుతుందని పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైపోయారు. ఆయన కనానీ రాజైన యాబేనుకు ఈ ఇశ్రాయేలులను అప్పగించాడు. దేవుడే కనానీయుడని యాబేనుకు అప్పగించాడు. యాబేను ఏం చేశాడంటే, అతనికి సిసెరా అనే సైన్యాధిపతి అప్పుడు ఉన్నాడు. ఆ సిసెరాకి 900 రథాలు, ఇనుప రథాలు ఉన్నాయి. ఆ ఇనుప రథాలకి ఆ చక్రాలకి అటు ఇటు కూడా సూదులు లాంటి, బాకులు లాంటి, కత్తులు లాంటివి బిగించుకొని ఇతను బయలుదేరి యుద్ధానికి కానీ వెళ్ళాడంటే ఎదుటివాడు భయంకరంగా భయపడిపోతూ ఉంటాడు. అంత కఠినంగా ఇశ్రాయేలు మీదకి వెళ్ళి వారిని 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. బాధపడతా ఉంటే ఏం చేయాలో ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాక దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు ఆ రోజుల్లో దెబోరా అనే స్త్రీ ప్రవక్తినిగా ఉంది. ఆమె ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంది. రామాకును బేతేలుకు మధ్య ఒక సరళ వృక్షం క్రింద ఆమె ఉండి ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీరుస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈమె దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు దెబోరా దగ్గరకు వచ్చి కూడా మొరపెట్టుకుంటున్నారు. ఈమె దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల గురించి మొరపెడతా ఉంటే, దేవుడు ఆ సిసెరాను మీకు అప్పగిస్తాను, నువ్వేం చేస్తావంటే బారాకు అనేవాడు ఉన్నాడు, ఆ బారాకును పిలిపించు అని అన్నాడు. బారాకును కబురు పెట్టి పిలిపించింది దెబోరా. పిలిపించి అందే, అబ్బాయి ఆ సిసెరాను మనకు దేవుడు అప్పగిస్తానంటున్నాడు, నువ్వేం చేస్తావంటే నఫ్తాలీలోను జబూనీలలోను ఒక 10,000 మంది సైనికులను తయారు చేసుకొని నీవేం చేస్తావంటే తాబోరు కొండ దగ్గరికి వచ్చాయి అని అంది. అక్కడ తీసుకొని రమ్మన్న తర్వాత ఈయన ఏం చేశాడంటే, సరే నేను 10,000 మందిని పోగు చేసి అక్కడ తీసుకెళ్తాను రైటే, నువ్వు మాత్రం రాకపోతే నేను వెళ్ళను అన్నాడు.
ఎందుకని ఇతనికి భయం వచ్చిందంటే 20 సంవత్సరాల నుంచి ఈ ప్రయాస, ఈ ఇబ్బంది, ఈ శ్రమ మేము పడతా ఉన్నాం. దేవుడు నీకు చెప్పానన్నాడు, జనాల్ని పోగు చేయమన్నావు, కానీ పోగు చేస్తాను, దాంట్లో డోకా లేదు. కాకపోతే నీవు కూడా మాతో రావాలి అని అన్నాడు. ఏమందో, అయ్యా దేవుడు ఒక స్త్రీ ద్వారా ఇశ్రాయేలుకి జయం ఇచ్చాడని అనుకుంటాం ఎందుకు, మీరు వెళ్తే మీకే జయం ఇస్తారని దేవుడే చెప్పాడు. లేదు నువ్వే రావాలని చెప్పాడు. రావాలి అని చెప్పిన తర్వాత ఈయన తీసుకొని సైన్యాన్ని తీసుకొని 10,000 మందిని తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సంగతి సిసెరాకు తెలిసి సైన్యాన్ని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చాడు. దేవుడు చెప్పినట్లుగా అక్కడ దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఆ సిసెరాకు కలవరం పుట్టించేటప్పటికి సిసెరా వీళ్ళతో ఇశ్రాయేలీతో యుద్ధం చేయలేని పరిస్థితికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ రథాలు దిగేసి, ఆ రథాలు వదిలేసి పారిపోయి కాయనీయుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ యాయేలు అనే స్త్రీ చూసింది, ఈయన ఈ సిసెరాలాగా కనపడుతున్నాడే, వీళ్ళిద్దరూ ఒక్కోకు చెందినోళ్లే, కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను తెలుసుకుందామే, ఇశ్రాయేలు ప్రజలకు ఏమేం జరుగుతుందో తెలుసుకుందామే, తీసుకొని ఇతన్ని ఎలాగైనా సంహరించాలి అనుకుంది. ఈమెమనుకుంటున్నాడు, మనందరం ఒకే బ్యాచ్ కదా అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నా ఏళ్ళవాడా రా అని గబగబా తీసుకొచ్చి గొంగళి కప్పింది. ఆయన ఏం చేశాడంటే, ఇదిగో నన్ను లోపల పెట్టి నువ్వు గుమ్మం దగ్గర ఉండు, ఎవరైనా వచ్చి సిసెరా ఉన్నాడా, ఎవరన్నా ఇటు వచ్చారా అని నిన్ను అడిగితే నువ్వేమీ చెప్పొద్దు, ఎవరు రాలేదని చెప్పు అని అంటాడు. అలాగే నా ఏళ్ళవాడ లోపల కూర్చోని అంది. అలసిపోయానమ్మా, ఆ యుద్ధంలో నుంచి పరిగెట్టి రథాల నుంచి విడిచిపెట్టి తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు చాలా అలసట వచ్చేసింది, నేను నిద్రపోతాను, కొంచెం మంచినీళ్ళు ఇయ్యని అడిగాడు. ఈ మంచినీళ్ళకి బదులుగా ఏమేం చేసిందంటే వేడి పాలు తీసుకొచ్చి ఇచ్చింది. చూడండి, వేడి పాలు తాగితే మంచిగా నిద్ర వస్తుందంట, మత్తుగా వచ్చేస్తాడు నిద్ర. అందుకనే రాత్రులు పాలు తాగి పడుకుంటుంటారు. ఆమె ఏం చేసింది, గ్లాసులో బాగా వేడిగా పాలు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చింది. ఈయన ఏం చేశాడంటే ఆ తాగ్గానే ఇతనికి మత్తు వచ్చేసి అందులో యుద్ధంలో అలసిపోయాడేమో, ఆ అలసట తీర్చుకోవటానికి చక్కగా పడుకున్నాడు. పడుకునేటప్పటికి ఈమె ఏం చేసింది తెలుసండి, రమ్మన్నది ఏమే, వీళ్ళిద్దరూ ఒక పార్టీకి చెందిన వాళ్ళే, ఇశ్రాయేలీ ఎక్స్ పార్టీ, కానీ వాళ్ళకి జయాన్ని కూర్చడానికి ఆ దేవుణ్ణి తెలుసుకున్న ఈ యాయేలు పడుకున్న వాడిని ఇంత బారు మేకు తీసుకొని వచ్చి సుత్తోటి పట్టుకొని వచ్చి ఈ కణతల్లో పెట్టి నేలకి దిగేంత మటు కొట్టేసి, హల్లెలూయా. ఆడు గారు లేచాడనుకో, లేదా వాళ్ళ సైన్యానికి తెలిసిందనుకో, అసలే ఆడి దగ్గర 900 ఎనపరాధాలు ఉన్నాయి. సైన్యం 20 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అతడు కానీ లెగిశాడనుకో, ఒక స్త్రీ ఏం చేయగలదు చెప్పండి, ఏం చేయగలదో, ఏమీ చేయలేదు. కానీ ధైర్యాన్ని చూడండి, శత్రువుని సంహరించడానికి ఆమె తెగింపు చూడండి. ఆమెలో ఉన్న గుణ లక్షణాల గురించి చెప్తాను మీకు. ఏం చేసింది తెలుసా, కణతలో పెట్టి ఆ మేకును పెట్టి సుత్తితో కొట్టి నేలకు దిగ్గొట్టేసి, ఈలోపు బారాకు వచ్చాడు. ఏమా ఏంటి ఇటు ఎవరన్నా వచ్చారా అని అడిగాడు. అడిగేటప్పటికి రా, నువ్వు వెతుకుతున్న వాడిని వచ్చి చూసుకోవాలి. హల్లెలూయా. వచ్చి చూసేటప్పటికి ఏమైపోయాడు, శత్రువు చనిపోయి మేకు దిగ్గొట్టి అలాగ పడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాయేలుని గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు, మన ఆధ్యాత్మిక జీవితానికి సరిపడే విషయాలు చాలా నేర్చుకోవచ్చు ఒక విశ్వాసి. ఆ యాయేలులో ఉన్న గుణ లక్షణాలు కొన్ని ధ్యానం చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. 20 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలు జయాన్ని చేకూర్చలేక మహా కఠినమైన బాధ పెడుతున్న వాడిని సంహరించడానికి అన్ని వేల మంది చేయలేని పని ఒక స్త్రీ చేసి జయాన్ని చేకూర్చింది. అందుకని దేవుడు అన్నాడు, యాయేలు స్త్రీలలో దీవించబడింది. చూడండి, ఈ దినాలలో కుటుంబాలలో జయం లేని పరిస్థితిలో మనం ఉంటా ఉన్నాం. అది శ్రమ అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, కుటుంబ కలహాలు అవ్వచ్చు, ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ మనం జయం పొందాలి అని అంటే ఏం చేయాలి మనం? అందుకని యాకోబు అంటాడు, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటాడు. చూడండి 4:7 యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవాదిని ఎదురించడి,
అప్పుడు వాడు మీ యొద్ద నుండి తొలగిపోతాడు. ఎలా ఎదిరించాలి అపవాదిని? ఎలాగ మనం ఎదుర్కోవాలి వాడిని? వాడు ఈ రకంగా మనల్ని ఇన్ని విధాలుగా శ్రమ పడుతున్నాడు, వేదన పడుతున్నాం, బాధపడుతున్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కుటుంబాలలో ఐక్యత లేని పరిస్థితి, కలహాల పరిస్థితి, వీటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అపవాది కలిగించే తంత్రాలను గుర్తెరిగిన వాళ్ళమై దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళంగా ఉండి, అయ్యా నిన్ను గూర్చిన ప్రార్థన నాకు తోడుగా వచ్చును. ఏంటి మనకు తోడు? ప్రార్థనే. నీ అన్నదమ్ములో, నీ అక్కజెళ్ళలో, నీ కుటుంబస్తులో కొంత ఆర్థికంగా సహాయం చేయొచ్చు, కానీ దేవుని సహాయం అలాంటిది కాదు, నిత్యము నిలిచేది. హల్లెలూయా. ఆయన కృప నిత్యము నిలుస్తుంది, మనతో తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. యేసు ప్రభు లాంటి వాడిని సాతాను శోధించడానికి వచ్చింది. ఆయన ఏం చేశాడు? సమస్తాన్ని మాట చేత సృష్టించిన దేవుడు అపవాదిని ఎలాగ ఎదిరించగలిగాడు చెప్పండి? వాక్యం చేతనే. వాక్యము చేతే, వాక్యము ద్వారానే దాన్ని ఎదిరించాడు. అందుకని యాకోబు అంటున్నాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి తొలగిపోతాడు. అంతేకాదు పేతురు గారు కూడా అంటాడు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమందు స్థిరులై ఎదురించుడి అంటాడు. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. స్థిరత్వం కలిగిన వ్యక్తులే ఎదిరించగలుగుతాడు. స్థిరత్వం కలిగిన వ్యక్తులే సాతానుని జయించగలుగుతారు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సాతానుని ఎదిరించడానికి విశ్వాసం ఉండాలి. సాతాన్ని ఎదిరించడానికి వాక్యం అనే ఖడ్గం ఉండాలి. అపవాదిని, వాడి తంత్రాలను ఎదిరించడానికి వాక్యములో, ప్రార్థనలో స్థిరులమై ఉండాలి. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. మీకు ఒక విషయాన్ని చెప్తాను నేను. ఒక యవనస్తురాలు రోజు కాలేజీకి వెళుతూ ఉంది. ఒక యవనుడు ఈ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తావా, లేదంటే ఇబ్బంది పెడతావు అని రోజు తనను వేధిస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి దేవుని భక్తిలో బాల్య దశ నుంచి పెరుగుతూ ఉంది, ప్రార్థన చేసుకుంటూ ఉంది. ప్రభువా, ఇంట్లో చెప్తే గొడవలు అవుతాయి. ఇంట్లో ఏదైనా చెప్పింది అనుకోండి, ఒక నలుగురు కలిసి వెళ్ళి ఆయన ఏం చేస్తారు? ఏంట్రా మా అమ్మాయిని ఇలా పెట్టావంటాం, అలరపాలు అవుతాం, కలహాలు అవుతాయి, వీడు లేనిపోయిన గొడవలు చేస్తాడు. ఏం చేయమంటా ప్రభు అని ప్రార్థన చేసుకుంది. ప్రభు అన్నాడు, ఏమి లేదమ్మా, అతడు మారతాడు చూడు అని అంది. సరే, ఒకరోజు బయలుదేరి వెళ్తూ ఉంది. ఈడు మా యథావిధిగా ఈ అమ్మాయిని ఏడిపించడానికి బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతూ ఈ అమ్మాయి ఇంకా చూస్తా వెనకాల వచ్చే ఆటోని చూసుకోవాలి. ఈడు ఆటో గుద్దు పడిపోయేటప్పటికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయి తలకు గాయమైపోయి అపమార స్థితిలోనికి వెళ్ళాడు, మాట్లాడలేని పరిస్థితి. గబగబా వచ్చి ఆళ్ళేళ్ళు కూర్చుంటే ఈ అమ్మాయి వెనక్కి తిరిగి చూసి వచ్చి పట్టుకొని, ఎవరు ఈ అబ్బాయి అంటే ఈ అమ్మాయి ఏమందంటే, ఈయన మా అన్నయ్య అండి అంత. హాస్పిటల్కి తీసుకెళ్ళి, కాలేజీకి వెళ్ళకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు అడుగుతారుగా వీళ్ళ తాలూకు ఎవరిని ఉన్నారా అని. ఎవరండి అని అడిగితే ఈయన మా అన్నయ్య అని చెప్తుంది. వీడికి ట్రీట్మెంట్ అయింది, అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు, అడ్రస్ ఇచ్చింది. సరే అక్కడ ఉండే అన్ని చూసుకుంటా ఉంది, అయిపోయింది. వీడికి తెలివి వచ్చిన తర్వాత ఈ నయండి నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారంటే మీ చెల్లి తీసుకొచ్చింది అన్నారు. మా మాకు చెల్లి ఎవరు లేరే అని అంటే, ఎదుగో అక్కడ నుంచి చూడు ఆమె పిల్లవాడిని కొంచెం అమ్మాయిని అన్నాడు. తీసుకొస్తే ఈ అమ్మాయి చూసి ఆశ్చర్యపోయి కళ్ళంటి నీళ్ళు బెడ్ మీద ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. చావు బతుకుల్లో కూడా నేను అంత వేధించినా కానీ ఈ అమ్మాయి ఏం చేసింది? దేవుని యొక్క ప్రేమను కనపరిచింది. గబగబా చేతులు పట్టుకున్న సిస్టర్ గారు క్షమించండి నన్ను, ఇంత ప్రేమ నీలో ఎలా వచ్చిందంటే, అయ్యా ప్రభువుని నమ్ముకో, ఇవన్నీ అశాశ్వతమైనవి, దేవుణ్ణి తెలుసుకో. ఎక్కడి నుంచి అన్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ బిడ్డ రక్షణకి కారణం పిల్లయింది. మనం అయితే ఏం చేస్తాం? ఏంట్రా నలుగురిని తీసుకెళ్ళి మన అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లిదండ్రులు ఎవరిని వెళ్ళి వాళ్ళని కట్టి ఇబ్బంది పెడతాం. ఆ రీతిగా దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ ఉంది. అపవాదిని ఎదిరించడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి, వాడు అపవాది తంత్రాల్లో లోబడి ఉండొచ్చాడు, కానీ ఎదిరించడానికి దేవుని ప్రేమను
పట్టుకొని వాక్యానుసారంగా జీవించే కృప దేవుడు ఆ బిడ్డకిచ్చి ఒక ఆత్మను రక్షించడానికి కారణమైంది. హల్లెలూయా. అందుకనే యవ్వన ప్రాయంలో ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. బాల్య దశ నుండే దేవుని ఆశ్రయించేటట్టుగా మనం వారికి తయారు చేయాలి. ఇప్పుడు కాదులే, రేపులే, తర్వాత చూసుకున్నాలే. కాలం సమయాలు మన దగ్గర లేవు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయంలో ఏం జరుగుద్దో తెలియదు. బిడ్డలు దేవుని యొక్క రక్షణలో కొనసాగితే తప్పు చేయటానికి ఆలోచిస్తారు, పొరపాటు చేయటానికి ఆలోచిస్తారు కదండి. ఆలోచిస్తారా లేదా? తప్పకుండా ఆలోచిస్తారు. పొరపాటు దేవుని కాపుదల వరకు ఉండదు. ఆయన ఏం చెప్పాడు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముంటుంది అన్నాడు? ఆయన దూతలు కావలు ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారు రాకపోకలలో తోడుగా ఉంటాడని చెప్పాడు. మనం ఏం చేస్తాము? అయ్యా ఆయన అవసరంలా మన తోడు పెట్టుకుంటాం. నేను వెళ్ళి దింపొస్తా, మా తమ్ముడు వెళ్ళి దింపొస్తాడు, మా అమ్మ వెళ్ళి దింపొస్తాడు. మా తోడు కావాల్సింది మనం కాదు. నువ్వు ఇవాళ తోడుంటావు, రేపు తోడుంటావు, కానీ తోడు ఉండవలసింది ఎప్పుడు? దేవుడు నిత్యము బిడ్డలకు తోడుగా ఉండాలంటే దేవుని రక్షణలో వారు కొనసాగేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, యాయేలు యొక్క గుణ లక్షణాల్లో ఒక 7 విషయాలు మీకు తెలియజేస్తాను. ఆ యాయేలు గురించి దేవుడు అంతగా పరిశుద్ధ గ్రంథంలో ఈమె దీవించబడద్ది అని చెప్పడానికి గల కారణాలు, క్వాలిటీస్ ఏమున్నాయి అని అంటే, మొదటిగా దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఏం చేసిందేమో? దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని తను ఉపయోగించుకుంది. ప్రతి వారికి దేవుడు అవకాశం అనుగ్రహిస్తాడు. సాతాన్ని ఎదిరించడానికి శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. సమయాన్ని సమకూలపరుస్తాడు. ఆ సమయం ప్రభువు నువ్వు పట్టే ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన బట్టి ఆ సమయంలో దేవుడు నీకు ఉపశమనం కలిగించడానికి ఒక దినాన్ని, ఒక సమయాన్ని నీకు ఏర్పరిస్తే, ఆ రోజు ఆ సమయం నువ్వు ఆరాధనకు రాకపోతే మరలా ఆ సమయాన్ని సమకూలపరుచుకోవటం చాలా కష్టం. దేవుడు ఒక తీర్మానం అనుకున్నాడు, ఈరోజు ఇగో నా కుమార్తె నా ఆవరణానికి వస్తుంది, నా సన్నిధికి వస్తుంది, వేడుకుంటానికి వస్తుంది, ఇన్ని దినాల నుంచి వేడుకుంటుంది. ఈ సమయం నా బిడ్డ చేసే ప్రార్థన నేను ఆలకించి సఫలపరచాలి అని అనుకున్నాడు అనుకోండి. ఆ సమయంలో నువ్వు రానప్పుడు ఏం జరుగుద్ది? తర్వాత నువ్వు మళ్ళీ ఎంతకాలం ప్రయాసపడాల్సి వస్తుందో ఆయన దర్శనం కోసం, ఆయన మాట కోసం, ఆ సమయాని కోసం. అందుకనే ప్రతి సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రభు దేవుడు ఏ సమయంలో నిన్ను దర్శించాలని అనుకున్నాడో ఆ సమయం నువ్వు మిస్ చేసుకోవద్దు, పొరపాటును కూడా చేసుకోవద్దు, ఏమి అనుకోవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. చూడండి, అవకాశం వచ్చింది, శత్రువుని ఎదిరించడానికి తెగింపు చూపిస్తాము. చూడండి, సమయాలు గారు కొలసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపలి 6 ఏడల జ్ఞానం కలిగి ఉండండి. హల్లెలూయా. సంఘం వెలుపలి వారు నిన్ను చెరపటానికి, సమయాన్ని సమకూలపరచడానికి, ఆ సమయాన్ని నుంచి నిన్ను చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. యాయేలు చేస్తుంది, వచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకుంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు అంటాడు, అయ్యా శత్రువు నా మీదకి వచ్చాడు, సింహం వచ్చింది, ఎలుకబంటి వచ్చింది, కానీ దేవుని చేత అభిషేకించబడినవాడు కనుక బహు బలవంతుడై సింహమును ఎలుకబంటిని ఎలా చీల్చాడంట? 2 ఎముకలను పట్టుకొని పీల్చేశాడు. ఒక బాలుడు సింహాన్ని, ఎలుకబంటిని చీల్చగలిగే శక్తి దేవుడు ఎలాగిచ్చాడు ఆయనకి? తన అభిషేకం ద్వారా, తను దీవించటం ద్వారా, తన వాక్కు చేత ఆయన బలపరిచాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఎదిరించు, దాన్ని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. 6 మూరల జానుడు ఉన్నాడు గొల్యాతు. 6 మూరల జానుడు 40 దినాల నుంచి ఇశ్రాయేలు ప్రజల మీద సవాల్ చేస్తున్నాడు, రండిరా మీరు నా మీదకే. అన్ని వేల మంది సైన్యము ఆయన ఎదిరించలేని పరిస్థితులు. ఒక బాలుడు వెళ్ళాడు, ఏటిలో 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక గులకరాయితో యేసునామంలో కొట్టాడు. వాడికి నొసట తగిలి పడిపోయి చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారికి దేవుడు అవకాశం ఇస్తాడు, ప్రతి వారికి సమయాన్ని ఇస్తాడు నీకు. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. ఆ దినం నువ్వు ప్రార్థించాలని తీర్మానం చేసుకొని నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను, లేదా సాతానుడు వేధిస్తున్న సమస్యను బట్టో,
ఆ సమయాన్ని నువ్వు నిర్ణయించుకొని ఆ సన్నిధిలో ప్రార్థించు. ప్రభువు నీ మొర వినకపోతే నన్ను అడుగు, ప్రభువు నీ మొర ఆలకించకపోతే అప్పుడు నన్ను అడుగు. ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవటం మనకు చేత కాదు. ఒకే విషయం, ఒక విషయానికి ఒక తీర్మానం చేసుకున్నాం. అయ్యా, నా కుటుంబంలో ఈ ఇబ్బందిని బట్టి, ఈ శ్రమను బట్టి, ఈ శోధనను బట్టి ఈ సమయం నుంచి నేను ప్రార్థించాలని తీర్మానం చేసుకున్న పనులన్నీ అయిపోయినాయి. 11:30 నుంచి 12 వరకు చేయాలని అనుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం. నీకు ప్రార్థన చేయడానికి వీలవలా. ప్రార్థనలో బస్సులో ఉన్నా, బండిలో ఉన్నా, ప్రయాణం మీద ఉన్నా, బండి మీద ఉన్నా ఆ ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ప్రభు ఆ సమయాన్ని సమకూలపరిచే కార్యం సఫలం చేస్తాడు. అదే చేసింది యాయేలు. శత్రువు ఇంటికి వస్తే పిలిపిసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది శత్రువుని సంహరించడానికి. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంది. అందుకని అంటున్నాడు, యాయేలు దీవించబడతా ఉంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమస్యలు ఎన్నో కుటుంబాలలో ఉండొచ్చు. కానీ నీవు సమయాన్ని సమకూలపరుచుకొని దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకో. రెండవది, ఏది తనకు అందుబాటులో ఉందో దాన్ని ఉపయోగించుకుందాం. ఏముంది ఆమె దగ్గర? ఒక సుత్తి, ఒక మేకు. అన్ని వేల మంది 900 రథాలను పెట్టుకున్న వాడిని అన్ని వేల మంది సంహరించలేకపోతే ఏమో ఒక్క మేకుతో, ఒక్క సుత్తితో ఈయన సంహరించేసి ఇశ్రాయేలుకి జయాన్ని చేకూర్చింది. హల్లెలూయా. నీ దగ్గర ఆయుధం ఏముందో చెప్పండి? వాక్యమనే ఆత్మ ఖడ్గం, ప్రార్థననే శక్తి. నీ స్థితులను మార్చేసాయి, నీ గతులను మార్చేసాయి. నీకున్నాయే. వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, శత్రువు నీ వద్ద నుండి పారిపోతాడు. తీసుకొచ్చింది, ధైర్యాన్ని చూపింది, ఆ వాటిని ఉపయోగించుకుంది. మూడవదిగా సామర్థ్యాన్ని చూపింది. చూడండి, త్వరగా ముగిచ్చేస్తున్నాం. 1 పేతురు 4:11. 1 పేతురు 4:11 తీటి త్వరగా. ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. హల్లెలూయా. సామర్థ్యము నీకు ఇచ్చాడు. ప్రతి విశ్వాసికి సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. ఆ సామర్థ్యాన్ని నువ్వు ఉపయోగించుకో. ఆ సామర్థ్యం చేత శత్రువుని జయించడానికి ధైర్యాన్ని ప్రసాదించు. ధైర్యం కలిగి ఉండు. దేవుడు ప్రతి వారికి సామర్థ్యం ఇచ్చాడు. ఒకరికి పాటలు పాడే సామర్థ్యం ఉండొచ్చు, ఒకళ్ళకి ప్రార్థన చేసే సామర్థ్యం ఉండొచ్చు, ఒకళ్ళకి వాక్యం చదివే ఇది ఉండొచ్చు. చూడండి, ఒక దైవజనుడు నైట్లో ప్రార్థన అయిపోయిన తర్వాత భయపడి నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఒక చోట ప్రసంగం చేశాడు యేసన్ గారే. ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. సైకిల్ కూడా లేదంట ఆ రోజుల్లో. చీకట్లో బయలుదేరి వెళ్తూ ఉంటే చీకట్లో ఒక కుక్కల గుంపులాగా వచ్చి మరుగుతూ చుట్టుముట్టేసినంట. ఆయన దగ్గర ఉన్నది బైబిల్ ఒకటే. ఆ బైబిల్ని పట్టుకొని యేసు రక్తమై, యేసు రక్తమై, అపవాది అపో అని అక్కడే నిలబడి ఏం చేయలేదు. కొడతానికి రాళ్ళు లేవు, చేతిలో కర్ర లేదు. అక్కడ నుంచొని చూసి ఒక్క నిమిషం అలా ప్రార్థన చేసి చూసేటప్పటికి ఒక కుక్క కనపడతలేదు. హల్లెలూయా. దేవుని వాక్యపు శక్తి అండి. దాంట్లో శక్తి ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, వాక్యపు శక్తిలో ఉంది. నువ్వు ఏది నిలబడి నీకు దేవుడు ఏ తలాంతు నీకు ఇచ్చాడో దాన్ని వాడుకో. ఆ సామర్థ్యాన్ని వాడుకో. దేవుడు తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని నుంచి సాతానును పారదోలుతాడు. చూడండి, తర్వాత తెగువ చూపించింది ఆమె. ఏం చేసింది? తెగువ. ఆడు లెగిసాడంటే చచ్చిపోద్ది. ఇంకా ఒక్క దెబ్బకి అన్ని వెనకాలే ఆడికి పెద్ద బ్యాచ్ ఉంది, మరి రథాలు ఉన్నాయి, సైన్యం ఉంది, అంతా ఉంది. కానీ తెగువ చూపించింది. అతను లెగిసినా కానీ ఏది చేసినా కానీ ఎదుర్కొనటానికి తెగువ చూపించింది. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఈడ్చుటకైనను తెగించరి. హల్లెలూయా. ఈయన చంపటానికి నా ప్రాణం పోయినా పర్వాలేదు అని ఆమె తెగువ చూపించింది. ప్రేమని దేవుని బిడ్డలారా, నా కుటుంబం కోసం నేను ఇలాగ ఎన్ని ఉపవాసాలు నీరసం అయిపోయినా పర్లేదు, కానీ నా కుటుంబంలో నుంచి ఈ శోధనలో పోవాలని ప్రార్థన, తెగువ కలిగి ప్రార్థన చేయి. మనకు అట్లా కాదు, మనం చెయ్యం, మన కుటుంబం చేసుకోం. మనకెవడో చెయ్యాలి, మనకెవడో ఎక్కడో చేస్తాడంటే అక్కడికి వెళ్ళాలి మనం.
దేవుని వాక్యం అంటుంది, 2-3 కలిసి ప్రార్థన చేసుకోండి, నేను అక్కడ ఉంటానని చెప్తుంటే దేవుడు ఎందుకు లేవు? నీకు బిడ్డలను పెట్టుకొని, నీ భర్తను పెట్టుకొని, భర్త రాడు లేడు, పిల్లలు ఉన్నారు, 1 గంట 1 అరగంట దేవుని సన్నిధిలో ప్రార్థించమ్మా. ఈ సమస్యలో మనం ఉన్నాం, ఈ ఇబ్బందుల్లో మనం ఉన్నాం, ఈ శోధనలో మనం ఉన్నాం, ఈ శ్రమల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించాలంటే, అపవాదిని మనం ఎదిరించాలంటే శక్తిమంతులమై ఉండాలి. అది వాక్యపు శక్తి అయినా, ప్రార్థనా శక్తి అయినా, ఏదైనా ఏది సామర్థ్యాన్ని ప్రభువు నీకు ఇచ్చాడో దాన్ని ఉపయోగించుకొని నీ కుటుంబంలో దాన్ని సాధకం చేసుకో. ప్రభువు తప్పక కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, దేవుని చేతిలో పాత్రగా వాడబడింది. చూసారండి, అంత బాధ, అన్ని వేల మంది సైన్యం వచ్చారు, కానీ ఆ సైన్యం పట్టుకోలేని ఈమె తీసుకొని వచ్చి పట్టుకొని చేసింది. దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడింది. అలాగే సౌలు కూడా క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే ఆయన్ని ఒక పాత్రగా వాడుకున్నాడు దేవుడు. చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు ప్రతి ఒక్కరిని ఒక సాధనంగా, పాత్రగా వాడుకుంటాడండి. ప్రభువు చేత రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఒక పాత్రగా వాడబడాలి, ఒక పాత్రగా వాడాలి. నేను ఒకరోజు మీకు చాలాసార్లు నేను చెప్పాను, బండి దిగి నేను బండికి ఇంటికి ఏలూరు రావాలి అని అంటే, బండి దిగి బండి ఎక్కానంటే బైబిల్ తీసుకుని చదువుకుంటుంటాను. అప్పుడు సెలవుల్లో బైబిల్ లేవు, అప్పుడు మామూలుగా చిన్న బైబిల్ నా బ్యాగులో ఎప్పుడు ఉంటుంది, ఆ బైబిల్ తీసుకుని చదువుతున్నా. అటునుంచి ఒక సూపర్ వస్తూ ఉంది, సూపర్ ఎక్కాను. ఎక్కి ఏసీలో కూర్చొని ఒక మూలన కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను. దాదాపు ఒక 5-6 కుర్రాళ్ళు కూర్చొని ఉన్నారు. చూసి వైట్ అండ్ వైట్ డ్రెస్ కదా మాది, చూసి మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునయ్యా అన్న. డిస్కషన్ పెట్టుకొని మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అయ్యగారు, తీరుస్తారా అంటే, రైట్ మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఎవరంటే ఇంతకీ మనం పాటలు పాడితే కొట్టే మ్యూజికర్స్ అనమాట, మ్యూజిక్ కొడతారు కదా, ఆర్కెస్ట్రా ట్రూప్ వాళ్ళు. మరి నేను కీబోర్డ్ వేస్తాను, నేను పలానా మేము మెడ్రాస్ మీటింగ్లకు వెళ్తున్నాం అయ్యగారు అన్నాడు. మరి వీళ్ళు అడిగిన క్వశ్చన్లో నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళకి రక్షణ లేదు. చాలామంది మ్యూజిక్ కొట్టే పిల్లలు, ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు పని చేసుకొని మేము వాకింగ్ చెప్పే టైంకి దిగి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కూర్చోబెట్టి దాదాపుగా ఒక 20 నిమిషాలు, ఒక అరగంట వాకింగ్ చెప్పారు. చెప్పిన తర్వాత మీరు చెప్తే నమ్మరు, 6 పిల్లలు కూడా బండిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి అయ్యగారు మా కోసం, దేవుని చేతిలో మేము పాత్రలుగా వాడబడాలి. ఇప్పటి వరకు మేము ఏదో నామకార్థంగా అనుకున్నాం, ఇంత మర్మం, ఇంత గొప్ప సత్యం మేము తెలుసుకోలేక నామకార్థంగా జీవిస్తున్నాం. మోకరించి మా రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని మోకరించాడు. బండిలో సెంటర్లో ఉంది. అందరూ మా వెనకాల చూస్తున్నారు, ఏంటి వీళ్ళు మోకాళ్ళు వేసి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభు ప్రతి ఒక్కరిని పాత్రగా వాడుకుంటాడు. నీకు ఇచ్చిన రక్షణ, నువ్వు బండిలో కూర్చున్నా, ఎక్కడికన్నా ఏదన్నా ఊరు ఫంక్షన్కి వెళ్ళాం, మనం ఏం చేస్తాం, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ కోళ్ళు ఏం చేస్తుంది, నేను జాగ్రత్తగా చూసుకుంటుందా, నీకు ముద్దాడుతుందా, చూస్తాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డిస్కషన్లో దీని చీర ఎంత కొన్నావు, ఆ చీర ఎంత కొన్నావు, దానికి ఎంత పెట్టావు, దీనికి ఎంత పెట్టావు, నీకు అవి ఉన్నాయా ఈ ఉన్నాయా అని అనుకుంటారు. కానీ నువ్వు రక్షణ పొందావా, పొందితే ఎలా పొందావు, నీ రక్షణ అనుభవం చెప్పు, నీ సాక్ష్యం చెప్పు. నీ బిడ్డలు రక్షణలో ఉన్నారా, నీ బిడ్డలు రక్షణ కొరకు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తా అనే ఒక్కళ్ళని చూడటానికి లేదు. ఉందా ఎక్కడన్నా? అడుగుతారా? మీరు ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు ఇవి అడుగుతున్నారా? అడగం. మీ పిల్ల ఏం చేస్తుంది, నీ కోళ్ళు ఏం చేస్తుంది, కట్నం ఎంత ఇచ్చాం, నీ పిల్లోడికి ఉద్యోగం వస్తే జీతం ఎంత వస్తుంది, ఇవి అడుగుతారు. కానీ మిగతాయి అడగం.
రక్షణ అనుభవంలో దేవుడు నువ్వు కొనసాగించిన తర్వాత ఒక పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఆ సంగతి మర్చిపోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా డిస్కషన్ చేయవలసింది వాటిని గురించి. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక పాత్రగా మనం వాడబడాలి. దేవుడు సౌలు గురించి అతడు అన్ని జనుల్లో నాకు సాక్షిగా నిలుపుకుంటాడు. అతడు ఒక పాత్రగా వాడబడతాడు. యాయేలు కూడా ఒక పాత్రగా వాడబడింది. ఈ రోజున దేవుడే అంటూ ఉన్నాడు, ఆమెను నేను దీవిస్తున్నాను. ఆమె స్త్రీలందరిలో దీవెన నొందుద్ది, ఆమె గుడారంలో కూడా దీవెన నొందుద్ది. హల్లెలూయా. ఆ దీవెనలు మనకు అవసరం లేదా? ఆ దీవెనలు మనకు కావాలంటే యాయేలులాగా మనం కూడా ఉండాలిగా. యాయేలు అన్నట్టు నిన్ను కూడా దేవుడు అనాలిగా. ఆ కుటుంబం దీవించబడతా ఉంది. ఆమె నేను దీవిస్తున్నా, ఆమె ద్వారా ఆమె కుటుంబం ఆశీర్వదించబడుతుంది అన్నట్టుగా నేను అందరం కలిసి ఉంటేనే ఆ రీతిగా ఉంటుంది. దేవుని చేతిలో ఒక పాత్రగా మనం వాడబడేటట్లుగా, మనము మన బిడ్డలు వాడబడేటట్లుగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలామంది మనం ఆలోచిస్తాం. మీకు చాలాసార్లు నేను చెప్పాను, శ్రీదేవి అనే అమ్మాయి, మన ఒక బ్రాహ్మణ అమ్మాయి, గుర్తుందని నేను చెప్పింది. కాళ్ళు చేతులు లేవు, చచ్చిపడిపోయి ఉంటుంది. ఒక మెడ మాత్రం ఇలా తిప్పగలుగుద్ది. కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఉంటాయి. పిఎస్ స్వామి గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆర్ఎస్ఎస్లో నుంచి రక్షణ పొంది బ్రాహ్మణ. ఆయన కూడా ఆయన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూతురే ఈ శ్రీదేవి అన్న ఆమె. ఎడ్వర్డ్ విలియం గారు చెప్పగా నేను విన్నాను ఈ సాక్ష్యాన్ని. ఆమె కాళ్ళు చేతులు లేవు. మీటింగ్స్కి వెళ్ళారు. ఈయన స్వామి గారు మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆమె తండ్రి వచ్చి, అయ్యా ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అంటే, ఏమి పిల్లని తీసుకొని రావచ్చుగా మీటింగ్లు, కానీ మీటింగు పెట్టిన ఆయన అడిగాడంట. పిల్ల రాలేదండి, మంచంలోనే లేచి ఉంటుంది, తీసుకొని రాలేం, ఒక 5 నిమిషాలు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అంత. ఆ పిల్ల మీటింగ్ అయిపోయింది, రాత్రి 11 అంత అయిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ మంచం మీద కదలలేని పరిస్థితిలో ఉన్న పిల్ల వచ్చిన పాస్టర్ గారిని అడుగుతూ ఉంది, అయ్యా నాకు సేవ చేయాలని ఉంది, ఏం చేయాలంట? కాళ్ళు చేతులు పని చేయట్లా, లేచి కూర్చోలేదు, ఒక్క మాట మాత్రం మాట్లాడుద్ది, తల తిప్పుద్ది. కనీసం ముఖం మీద వాలిన ఈగను కూడా కొట్టుకోలేని స్థితిలో ఉంది ఆ పిల్ల. ఆమె అందంట, అయ్యా నాకు సేవ చేయాలని ఉంది, ప్రభువు మీద ఆశ ఉంది అని అందట. చేతులమ్మ, ప్రభు చిత్తం అయితే ప్రభుని అడుగు, సేవ చేయమంటే చేతి కానీ ప్రార్థన చేశాడు. మీ అడ్రస్ ఇవ్వండి, మీతో నేను కాంటాక్ట్లో ఉంటాను, నేను వారం 10 రోజులకోసారి లెటర్ రాస్తుంటా, దేవుని సంగతులు నాకు తెలియని మీరు చెప్తా ఉందరు అని చెప్పిందట. రాస్తూ ఉంది, ఈయన రాస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఉత్తరాలు రావటం ఆగిపోయింది. ఈమె రాయలేదు కదా, తండ్రి దగ్గరుండి రాయాలి. తండ్రి సమాధానం ఈమె చెప్పిన దాన్ని రాస్తే ఆ పాస్టర్ గారికి పంపిస్తే ఆయన మళ్ళీ తిరిగి సమాధానం ఈమెకి ఇస్తాడు. ఇలాగున జరుగుతూ ఉంది. కొంతకాలానికి ఉత్తరాలు రావట్లా. ఈయన అనుకున్నాడు, పాపం చచ్చిపోయిందేమోలే అని అనుకున్నాడు. ఈమె ఏం చేసిందంటే, తండ్రి చనిపోయిన తర్వాత ఒక పని అతన్ని పెట్టుకొని తోపుడు బండి మీద ఏం పడుకొని పాంప్లెట్స్ తయారు చేసి ఒక చిన్న మైకు మా పెట్టుకొని బండి మీద సెంటర్లోకి వెళ్ళి, నేను బ్రాహ్మణమ్మని యేసు ప్రభుని నమ్ముకున్నా, యేసు ప్రభువే నిజమైన రక్షకుడు, ఆయన్ని తెలుసుకోండి నిత్యరాజ్యానికి వెళ్తారని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజంగా జరిగిన సత్యం. అది ఇలా ప్రకటిస్తూ ఉంటే ఆమె సువార్తను విని 300 మంది పాస్టర్స్ ఈమె దగ్గర ట్రైనింగ్ అయ్యారంట. హల్లెలూయా. కాళ్ళు చేతులు లేని ఒక యవనస్తురాలు. సిగ్గుండాలి మనకు, అన్నీ ఉన్నాయి మనకి. దేవుడు సజీవ లెక్కలో నించాడు. కనీసం ఒక్కరికి కూడా మన సాక్ష్యాన్ని చెప్పుకోగలిగే స్థితిలో మనం లేము. ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండం, ఎందుకంటే మనం సరిగ్గా ఉండం. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణంలో ఉన్నావండి, నీ పక్కన కూర్చున్నావు, ఆమెను పలకరించి, అమ్మ ఏంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఊరు ఏంటి అది చెప్పండి, ఇదిగో నేను ఫలానా అని చెప్పండి, నీ రక్షణ సాక్ష్యం చెప్పండి. ఒక ఆత్మ రక్షించబడద్దేమో, ఆ సమయాన్ని దేవుడు నీకు సమకూలపరిచాడేమో, అది ఉరిచేసి
ఆ పాత్రగాను వాడబట్టం విడిచేసి ఏదో మనం చేస్తూ ఉంటాం. ప్రతి మనిషిని పాత్రగా వాడుకుంటాడు ప్రభు. ఒక తలాంతును అనుగ్రహిస్తాడు దేవుడు, అది నువ్వు ఉపయోగించుకోవాలి. యాయేలు వలె వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఆ పిల్ల దేవుని కృపను బట్టి మరలా సంవత్సరానికి అయ్యగారు అదే ఊరికి వాక్యం చెప్తానికి వచ్చాడట. ఏమైంది ఈ పిల్ల, ఏమన్నా చనిపోయిందా ఏంటని అడిగితే ఆ మీటింగ్లు పెట్టిన పాస్టర్ గారు అన్నాడు, 1500 మంది విశ్వాసులు ఉన్నారు, 300 మంది సేవకులను తయారు చేసింది ఆ పిల్ల అన్నాడు. హల్లెలూయా. దివ్యమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ పిల్ల హిస్టరీ వింటే మనలాంటి వాళ్ళు సిగ్గుపడాలి. కనీసం మన ఇంట్లో వాళ్ళని కూడా రక్షణ పొందించలేని, దేవుని మాటలు వివరించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ యాయేలు ఏం చేస్తుంది తెలుసా? యాయేలు గురించి అంటున్నాడు దేవుడు, ఆమె దీవించబడతా ఉంది. ఎందుకని? తెగింపు కలిగింది, సామర్థ్యం కలిగింది. ఏది ఉందో దాన్ని దేవుడు ఏ తలాంకిచ్చాడో అది ఉపయోగించుకుంది. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది, అవకాశాన్ని ఉపయోగపరుచుకుంది. గురి కలిగిన వ్యక్తిగా ఉంది. అంతేకాదు, ఆమె శత్రువుని చంపేసి, మనం కూడా చంపేయాలిగా. ఏం చంపేయాలో చెప్పి ముగిస్తాను చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం తీయండి, ముగించేస్తాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనమేం చంపాలి? ఆనాడు యాయేలు సిసెరాను చంపింది, మరి నువ్వు ఎవరిని చంపాలి? చూడండి, అక్కడ అంటా ఉన్నాడు, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశలను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. హల్లెలూయా. ఆనాడు యాయేలు సిసెరాను చంపిందండి. ఇప్పుడు మేమేం చంపాలి? ఒకవేళ నీలో ఏమున్నాయో చూడండి. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కావుకత్వమును, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. విగ్రహారాధన అయిన ధనాపేక్ష. విగ్రహారాధనలో దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది విగ్రహారాధన. ధనాన్ని ప్రేమిస్తే అది విగ్రహారాధన. దేవుడే చెప్తున్నాడు, నేనేం చెప్పట్లా. ఏది ఉందో నీలో ఈరోజు దాన్ని చంపుకొని, దాన్ని చంపేసి శత్రువుని ఎదురు నుండి పారద్రోలుకొని యాయేలు వలె దీవెన పొందుతుముగా. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. అందరూ